బ్రేకులు లేకుండా దూసుకుపోతుంది బంగారం అండ్ వెండి. ఓ మై గాడ్, ఆల్రెడీ 1,50,000కు వచ్చేసింది తులం బంగారం. వెండి కూడా ఇంచుమించు 3 లక్షల వరకు అలా కొనసాగుతూ ఉంది. ఇది 2026 ఇయర్ ఎండ్ వరకు అయితే ఇంకా డబల్ అవ్వచ్చు అని నిపుణుల అంచనా. అయితే ఈ విషయం ఏంటంటే మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఇక్కడ పెద్ద చిక్కు వచ్చింది. ఈ మధ్య ఏదో ఒకటి దాచుకోవడాలు ఎక్కువైపోయాయి. మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదంటే ఫ్యూచర్ చాలా భయంకరంగా ఉంటుంది, ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు, మనకి టైంకి ఇచ్చేవాళ్ళు ఉండరు, అందరివి ప్రైవేట్ జాబ్లే అయిపోయాయి, రిటైర్మెంట్ అయితే ఎంత డబ్బులు వస్తాయో తెలియదు, కాబట్టి ఇప్పటి నుంచే దాచుకోవాలి. ఎలా దాచుకోవాలి, ఏ రూపంలో దాచుకోవాలి అంటే ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఇంట్లో డబ్బులు దాచుకుంటే అయిపోతాయి, బ్యాంక్లో పెడితే చిన్న వడ్డీ వస్తుంది, ఎవరికన్నా అప్పు ఇస్తే వాడు ఇస్తాడో లేదో తెలియదు, ఇట్లాంటి చిట్టీలు ఇస్తే ఎవడు మోసం చేస్తాడో తెలియదు. ఇట్లాంటి వాళ్ళకి అవకాశం ఏముందంటే పెట్టుబడులు అయితే బంగారం లేదా వెండి లేదా భూమి. రీజన్ ఫర్ దీస్ పెట్టుబడులు అంటే భూమి కానీ బంగారం కానీ వెండి మీద కానీ నువ్వు ఇన్వెస్ట్ చేస్తే నువ్వు అమ్మాలనుకున్నప్పుడు వాటి ధర పెరుగుద్దే తప్ప తరగదు, అండ్ రీసేల్ వాల్యూ ఉంటుంది. ఆ టైంలో మార్కెట్లో దాని రేటు ఎలా ఉందో ఆ రేటుకే కొంటారు, పాతదైపోదు. ఎంత పాతదైపోతే దానికి అంత వాల్యూ పెరుగుద్దే కానీ తరగదు. పాత బంగారానికి వాల్యూ ఎక్కువ యాక్చువల్గా చెప్పాలంటే, అంటే స్వచ్ఛమైంది మంచిది అని నమ్ముతారు కాబట్టి. ఈ రకంగా చూసుకుంటూ పోతే బంగారము అండ్ వెండి మీద, అండ్ అలాగే ఇప్పుడు వినియోగం కూడా పెరిగింది యాక్చువల్గా చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఆభరణాల తయారీలోనే బంగారం వాడతారని కాదు, ఇండస్ట్రియల్గా కూడా యూజ్ చేస్తారు. అండ్ ఒకప్పుడులాగా శారీస్ మీరు మామూలు గమనించండి, ఎన్ని షాపులు బయట కొంటే పట్టుచీర మినిమం 20,000 లేని ఒక పట్టుచీర రావట్లా. పట్టుచీర అంటే ఖచ్చితంగా పట్టు కోసం అందులో బంగారాన్ని వెండిని నేస్తూ ఉంటారు. అట్లా వాటి వినియోగం కూడా పెరిగిపోయింది. నెక్స్ట్ ఆభరణాల తయారీ, ఆభరణాలు కూడా ఈ మధ్యకాలంలో కొత్త కొత్త డిజైన్లు వచ్చేసాయి. ఒకప్పుడు అంటే డిజైన్లు చాలా తక్కువ ఉండేవి కాబట్టి అవే అందరూ వాడుకునేవాళ్ళు. ఇప్పుడు బోల్డ్ అన్ని డిజైన్లు, పైగా బంగారానికి మీకు ఆప్షన్స్ ఉన్నాయి. 24 క్యారెట్, 22 క్యారెట్, 916 కేడియం, ఇట్లా ఈ 18 క్యారెట్, 14 క్యారెట్ గోల్డ్ కూడా వచ్చేసింది. అంటే రేట్లు తక్కువ కాబట్టి కొంటున్నారు, మళ్ళీ వాటికి రీసేల్ వాల్యూ కూడా ఉంది కాబట్టి పెట్టుబడులు పెడుతున్నారు. నువ్వు కొన్నప్పుడు 10,000 ఉంటే అమ్మే టైంకి అది 1,00,000 అవ్వచ్చు. భూమి అయినా అంతే, కొన్నప్పుడు ఇంత ఉంటే అమ్మేటప్పుడు ఇంకొండొచ్చు. వెండి అయినా అంతే. కాకపోతే బంగారం చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఈ మధ్య కాలంలో వెండి మీద చాలామంది మొగ్గు చూపుతున్నారు. బంగారం కంటే వెండి వాల్యూ ఎక్కువ పెరగడానికి అవకాశం ఏంటంటే, ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ చాలా వచ్చాయి. అండ్ యాక్చువల్గా మనకి కాపర్ కంటే సిల్వర్కే ఈ కరెంట్ పాసింగ్ తత్వం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే సిల్వర్ని అలా మలుచుకోలేం కాబట్టి, ఎక్స్పెన్సివ్ కాబట్టి ఎక్కువ మంది కాపర్ యూస్ చేస్తారు వైర్లలో, అది వేరే గొడవ. కాకపోతే ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ ఎక్కువైపోయాయి. ఎందుకంటే ఎక్కడి నుంచో విద్యుత్ రావాలి, అది ఆగిపోతే ఏం చేస్తారని చెప్పి చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ తలకాయ మీద, అంటే రూఫ్ టాప్లో అక్కడే సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని గ్రీన్ ఎనర్జీ కోసం వాళ్ళు వెంబర్లాడుతున్నారు. ఇక గ్రీన్ ఎనర్జీ అనేది మార్కెట్లో బాగా విస్తృతంగా దూసుకుపోవడానికి కారణం ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్ బస్సులు, ఎలక్ట్రానిక్ ఇంకేవో వస్తువులు, ఇవన్నీ ఎక్కువ పెరిగిపోయాయి. అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్, టీవీలు, ఫోన్లు, ల్యాప్టాప్లు, అలాగే ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో వినియోగం పెరిగింది. చాలామంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఉండాలి, ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండాలి, పిల్లల చేతుల్లో ట్యాబ్స్ ఉండాలి, ల్యాప్టాప్స్ ఖచ్చితంగా ఉండాలి ఒక ఏజ్ వచ్చిన తర్వాత. ప్రతి ఇంట్లో కనీసం అసలు ఏంటి ఈ నుంచి ఆడదాకా 100 ఇంచుల టీవీ అన్న ఉండాలి. టీవీకి కూడా అది పెరిగిపోయింది. పైగా ఈఎంఐ ఆప్షన్స్ పెరిగేసరికి ఎలక్ట్రానిక్ గూడ్స్ని విపరీతంగా కొంటున్నారు. ఇట్లాంటి టైంలో ఓవైపు అంటే ఒకప్పుడు డబ్బు ఉంటేనే నీకు వస్తువు వచ్చేది, ఇప్పుడు డబ్బు లేకుండా వస్తువు వస్తుంది, నువ్వు నిదానంగా కట్టుకో అన్న ఆప్షన్స్ కూడా పెరిగిపోయాయి. ఇట్లాంటి టైంలో పెట్టుబడులు పెడుతున్నారు. కానీ ఇక్కడ మధ్యతరగతి వాడికి వచ్చిన సమస్య ఏంటంటే దేని మీద పెట్టుబడి పెడితే ఏది బాగుంటుంది అని. హ్యాపీగా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అనుకోండి, ల్యాండ్ మీద పెడితే మంచిది, ఎప్పుడు అమ్మినా దాని రేటు పెరుగుద్ది తప్ప తరగదు, ఏ మూలకి కొన్నా కానీ. కాకపోతే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ అమ్మే టైంలో ఒక వేదనకు గురవుతున్నారు. 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత, ఇక్కడ కొన్నాను అనవసరంగా ఫ్లాట్, వాడి మాట నమ్మి, అక్కడ కొనుంటే ఇంకా ఎక్కువ రేట్ వచ్చేదేమో, ఇటు కొనుంటే ఎల్ షేప్ ఇంకా ఎక్కువ రేట్ వచ్చి ఉండేదేమో, అప్పట్లోనే నేను సరిగ్గా మాట్లాడుకొని ఉండాల్సిందని ఒక వేదన ఎప్పుడు బాధపడతా ఉంటాడు. ప్రాపర్టీ కొన్నా కూడా ఇదొక టైప్ ఆఫ్ బాధ లోపల. బంగారం, అమ్మో మనం కొనలేనేమో అన్న బాధ. ఖచ్చితంగా కొనలేరు, ఎందుకంటే ఉంగరం ఇప్పుడు 1,50,000 అయింది,
ఒక ఉంగరమే 1,00,000 పెట్టింది ఉంగరం రావట్లా. అండ్ వెండి మీద పెట్టుబడి పెడితే ఎంత కాదనుకున్నా ఫ్యూచర్లో నీకు చెప్పాలంటే బంగారంతో ఈక్వల్గా వెండి ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు. రేటు తక్కువ, హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, పాకెట్ ఫ్రెండ్లీ ప్రైజెసే ఉంటాయి. ఆభరణాల రూపంలో కొనుక్కో, ఇంకే రూపంలో కొనుక్కో నువ్వు. అండ్ ఇంకొకటి వెండికి చెప్తున్నా, ఇంట్లల్లో ఈ మధ్యకాలంలో రిచ్నెస్ చూపించుకోవడానికి వెండి సోఫాలు, వెండి ఉయ్యాలలు, వెండి డిన్నర్ సెట్, వెండి పూజా సామాగ్రి ఇలాంటివన్నీ కొనడానికి ఇష్టపడుతున్నారు. వెండి పళ్ళాలు, వెండి గ్లాసులు, వెండి కప్పులు, వాట్ ఎవర్ ఏ రూపంలో అయినా సరే వీటి ధర పెరుగుతూ ఉంది. అట్లా వెండి మీద ఇన్వెస్ట్ చేస్తే 100% లాభాలు వస్తాయని మాత్రం చాలామంది చెప్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలు అవి. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రాపర్టీ కొన్నా కూడా బాధపడకుండా ఉండాలంటే వెండి పర్ఫెక్ట్ చాయిస్. నువ్వు ఎప్పుడు అమ్మినా సరే రేటు పెరుగుతుంది తప్ప తగ్గదు. బంగారం స్తోమత ఉంటే కొంటాను, లేకపోతే లేదు. ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఎంతో కొంత చిన్నవి అప్పుడు ఇంత కొనుక్కుంటారు. ఫ్యూచర్లో వాళ్ళ పెళ్ళి వయసు వచ్చినప్పుడు అది కొంచెం ఎక్కువ అవుతుంది, అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అది అమ్మితేనే పెళ్ళి అయ్యేంత రేటు కూడా వస్తుంది. సో ఇది సంగతి. మధ్యతరగతి పెట్టుబడి వాళ్ళకి మాత్రం ఎలాంటి కొన్న తర్వాత కూడా బాధపడకుండా ఉండాలి అంటే ది బెస్ట్ ఆప్షన్ వెండి. ఆల్మోస్ట్ రేట్లు అయితే చాలా ఉన్నాయి మార్కెట్లో. దానికి తగ్గ ఆర్టికల్స్ ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా వింత ఆకృతిలో కలిగిన అవన్నీ వస్తున్నాయి. మీరు దేవుడికి ఫ్రేమ్ వేస్తే ఆ ఫ్రేమ్ కూడా వెండిది ఉంటుంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా పనికి వస్తుంది, నష్టమేం లేదు. ఉన్నంతకాలం మాత్రం దేవుడిని చూసినట్టే వెండిని చూసుకుంటారు కాబట్టి ఎలాంటి బాధ ఉండదు. థ్యాంక్ యూ సో మచ్.